హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు కూడా ఎప్పట్లాగే ఒక మంచి స్టోరీ వింటూ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ద టైటిల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ద క్యాప్ సెల్లర్స్ విజ్డమ్. ద క్యాప్ సెల్లర్స్ విజ్డమ్. క్యాప్ సెల్లర్ అంటే టోపీలు అమ్మేవాడు. క్యాప్ సెల్లర్ అంటే టోపీలు అమ్మేవాడు. ఇక్కడ ఆర్ పక్కన కామా పెట్టి ఎస్ పెట్టారు కదండి, దీనిని అపోస్ట్రఫీ ఎస్ అంటారు. అంటే యొక్క అని అర్థం వస్తుంది. క్యాప్ సెల్లర్స్ అంటే టోపీలు అమ్మేవాడి యొక్క, విజ్డమ్ అంటే తెలివి, అంటే టోపీలు అమ్మేవాడి యొక్క తెలివి అని ఈ టైటిల్ యొక్క మీనింగ్ అండి. ఇక స్టోరీలోకి వెళ్తే, దెర్ వాజ్ ఎ క్యాప్ సెల్లర్ హూ సోల్డ్ బ్యూటిఫుల్ క్యాప్స్. దెర్ వాజ్ ఎ క్యాప్ సెల్లర్. ఇక్కడ స్టోరీకి ముందు వన్స్ అపాన్ ఏ టైమ్ అని అనుకోండి. వన్స్ అపాన్ ఏ టైమ్ దెర్ వాజ్ ఎ క్యాప్ సెల్లర్ అంటే వన్స్ అపాన్ ఏ టైమ్ అంటే వన్స్ అపాన్ ఏ టైమ్ అంటే ఒకానొకప్పుడు. వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ వాజ్ ఎ క్యాప్ సెల్లర్. ఒకానొకప్పుడు ఒక టోపీలు అమ్మేవాడు ఉండేవాడు. ఓకే, వజ్ అంటే ఉండడము అని అర్థం అండి. ఒకానొకప్పుడు టోపీలు అమ్మేవాడు ఉండేవాడు. హూ సోల్డ్ బ్యూటిఫుల్ క్యాప్స్. ఇక్కడ ఎప్పుడూ కూడా ఇలా హూ అని ఉంటే ఆ హూకి ముందు ఉన్న వర్డ్ ఏదైతే ఉంటుందో దానిని ఆ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలండి. ఇక్కడ హూకి ముందు ఉన్న వర్డ్ ఏంటి? క్యాప్ సెల్లర్ కదా. సో హూ అంటే క్యాప్ సెల్లర్ అనమాట. ఓకే, సో ఎక్కడైనా సరే సెంటెన్స్ మధ్యలో ఈ విధంగా హూ అని కానీ విచ్ అని కానీ ఉంటే దాని ముందు ఏదైతే ఉంటుందో వర్డ్ దానిని ఆ ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఓకే, సో హూ సోల్డ్ అంటే ఏమిటి? ద క్యాప్ సెల్లర్ సోల్డ్ బ్యూటిఫుల్ క్యాప్స్. సోల్డ్ అంటే అమ్మడము. సెల్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ సోల్డ్ అండి. సోల్డ్ బ్యూటిఫుల్ క్యాప్స్ అంటే అతను అందమైన టోపీలు అమ్ముతూ ఉండేవాడు. అంటే ఒకానొకప్పుడు ఒక టోపీలు అమ్మేవాడు ఉండేవాడు. అతను అందమైన టోపీలు అమ్ముతూ ఉండేవాడు. హీ క్యారీడ్ బాక్స్ ఫుల్ ఆఫ్ క్యాప్స్ అండ్ మూవ్డ్ ఫ్రమ్ టౌన్ టు టౌన్ సెల్లింగ్ క్యాప్స్. హీ అంటే అతడు. అతడు అంటే ఎవరండి? ఇక్కడ ఆ క్యాప్ సెల్లర్ అనమాట. క్యారీడ్ అంటే మొయ్యడము. క్యారీడ్ బాక్స్ ఫుల్ ఆఫ్ క్యాప్స్. బాక్స్ ఫుల్ అంటే పెట్టె నిండా. బాక్స్ ఫుల్ అంటే పెట్టె నిండా. బాక్స్ ఫుల్ ఆఫ్ క్యాప్స్ అంటే పెట్టె నిండా టోపీలు పెట్టుకుని. అండ్ మూవ్డ్ ఫ్రమ్ టౌన్ టు టౌన్ సెల్లింగ్ క్యాప్స్. ఇక్కడ మూవ్డ్ అంటే కదలడము అని కాదండి, తిరగడము అని అర్థం చేసుకోవాలి. ఫ్రమ్ టౌన్ టు టౌన్ అంటే ఊరూరా. ఓకే, అంటే ఊరికి తిరుగుతూ అని అర్థం. టౌన్ టు టౌన్ అంటే పట్టణానికి అని కాదండి, ఇక్కడ కాంటెక్స్ట్ని బట్టి ఊరూరా అని అర్థం చేసుకోవాలి. సెల్లింగ్ క్యాప్స్ అంటే టోపీలు అమ్ముతూ ఊరూరా తిరుగుతూ ఉండేవాడు. అంటే అతను ఒక పెట్టె నిండా క్యాప్స్ పెట్టుకుని దానిని మోస్తూ ఊరూరా తిరుగుతూ టోపీలు అమ్ముతూ ఉండేవాడు. అయితే వన్స్ ఆఫ్టర్ సెల్లింగ్ సమ్ క్యాప్స్ ఇన్ ఏ విలేజ్. వన్స్ అంటే ఒకసారి. వన్స్ అంటే ఒకసారి. ఆఫ్టర్ సెల్లింగ్ సమ్ క్యాప్స్ ఇన్ ఏ విలేజ్. ఓకే, ఒక గ్రామంలో కొన్ని టోపీలు అమ్మిన తర్వాత. ఇంగ్లీష్ని ఎప్పుడు కూడా రివర్స్లో అర్థం చేసుకుంటామండి కొన్ని సందర్భాల్లో. ఈ విధంగా చూడండి, ఆఫ్టర్ సెల్లింగ్ సమ్ క్యాప్స్ ఇన్ ఏ విలేజ్ అంటే ఒక గ్రామంలో కొన్ని టోపీలు అమ్మిన తర్వాత. ఆఫ్టర్ అంటే తర్వాత. ఏమైంది? ద క్యాప్ సెల్లర్ వాజ్ క్రాసింగ్ ఏ ప్యాచ్ ఆఫ్ గ్రూవ్. ఆ క్యాప్ సెల్లర్ క్రాసింగ్ అంటే దాటడము. ఏ ప్యాచ్ ఆఫ్ గ్రూవ్ అంటే పండ్ల తోట. ఏ ప్యాచ్ ఆఫ్ గ్రూవ్ అంటే పండ్ల తోట. అంటే ఒక గ్రామంలో కొన్ని టోపీలు అమ్మిన తర్వాత ఈ మరో గ్రామానికి వెళ్ళాలి కదా. అలా వెళ్తున్నప్పుడు ఒక పండ్ల తోట గుండా అతను వెళ్తూ ఉన్నాడు. క్రాసింగ్ అంటే దాటుతూ ఉన్నాడు అని అర్థం అనమాట. అలా వెళ్తూ ఉండగా he felt too tired to proceed. ఇక్కడ ట్రైడ్ అని పడిందండి, స్పెల్లింగ్ మిస్టేక్ అనమాట. టైర్డ్, TIRED. ఓకే, టైర్డ్ అంటే అలసిపోవడము. he felt too tired to proceed. ప్రొసీడ్ అంటే ముందుకు కదలడము. అంటే అతను ఇక ముందుకు కదలలేనంతగా అలసిపోయాడనమాట. అంటే ఆ పండ్ల తోట మధ్యలోకి వచ్చేసరికి అతను ఇక నడవలేనంతగా అలసిపోయాడు. సో కాబట్టి
హీ కెప్ట్ హిజ్ క్యాప్ బాక్స్ డౌన్ అండ్ లైడ్ డౌన్ అండర్ ఎ షేడీ ట్రీ. సో కాబట్టి అతను ఏం చేశాడు, హీ కెప్ట్ అంటే ఉంచడము, కీప్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ కెప్ట్ అనమాట. హీ కెప్ట్ హిజ్ క్యాప్ బాక్స్, ఆ టోపీల పెట్టెని ఉంచాడు ఎక్కడ, డౌన్ అంటే క్రింద ఉంచి, అండ్ లైడ్ డౌన్ అంటే క్రింద పడుకోవడము, క్రింద పడుకున్నాడు ఎక్కడ, అండర్ ఎ షేడీ ట్రీ అంటే నీడగా ఉన్న చెట్టు, అంటే అండర్ ఎ షేడీ ట్రీ అంటే ఒక నీడగా ఉన్న చెట్టు క్రింద. ఓకే, అతను అప్పుడు ఏం చేశాడంటే ఆ టోపీల పెట్టెని క్రింద పెట్టి ఒక నీడగా ఉన్న చెట్టు క్రింద పడుకున్నాడు. ఓకే, లైడ్ డౌన్ అంటే పడుకోవడం అనమాట. ఎల్ఏవై లే అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ లైడ్ అనమాట. ఓకే, అప్పుడేమైంది, ఇన్ దిస్ గ్రూవ్ లివ్డ్ సమ్ మంకీస్. ఇన్ దిస్ గ్రూవ్ ఆ తోటలో, ఆ పండ్ల తోటలో, లివ్డ్ అంటే నివసించడము, సమ్ మంకీస్ కొన్ని కోతులు. అయితే అదే తోటలో కొన్ని కోతులు నివసిస్తూ ఉండేవి. దే ఫౌండ్, ఇక్కడ దే అంటే అవి అని అర్థం అండి. అవి అంటే ఏవి, ఈ మంకీస్ అనమాట. దే ఫౌండ్ ద క్యాప్ బాక్స్, ఇక్కడ ఫౌండ్ అంటే కనిపెట్టడము అని కాదండి, చూడడము అని అర్థం అనమాట. ఆ కోతులు చూశాయి దేన్ని, ద క్యాప్ బాక్స్, ఆ టోపీల పెట్టెని చూశాయి. అతనేమో నిద్రపోతున్నాడు కదా, ఆ టోపీల పెట్టెని చూసి, అండ్ సా ద సెల్లర్ వేరింగ్ ఎ క్యాప్, వేరింగ్ అంటే ధరించడము, ఆ క్యాప్ సెల్లర్ కూడా ఒక టోపీ ధరించి ఉండడాన్ని ఆ కోతులు చూశాయి. సా అంటే చూడడము. ఓకే, అంటే అతను ఒక టోపీ పెట్టుకుని చెట్టు క్రింద నిద్రపోతున్నాడు అనమాట. అలా నిద్రపోతూ ఉన్నటువంటి ఆ వ్యక్తిని కూడా ఆ కోతులు చూశాయి. పైన ఇమేజ్లో చూడండి మనకి కనిపిస్తుంది కదా. సో ఆ విధంగా అప్పుడు డౌన్ దే కేమ్ అండ్ పిక్డ్ ఎ క్యాప్ ఈచ్. డౌన్ దే కేమ్, డౌన్ అంటే క్రిందకు, దే కేమ్ అంటే కేమ్ అంటే రావడము, కిందకు అవి వచ్చాయి. అంటే యాక్చువల్గా దీనినే దే కేమ్ డౌన్ అని కూడా అనొచ్చు, కానీ ఇక్కడ వర్డ్స్ని రివర్స్ చేశారనమాట. డౌన్ దే కేమ్, సో దే కేమ్ డౌన్ అన్న, డౌన్ దే కేమ్ అన్న సేమ్ మీనింగ్ అండి. అయితే ఎప్పుడు కూడా లిటరేచర్లో లాంగ్వేజ్ని ఫిగరేటివ్గా ఉండేలా చేయడం కోసం, అంటే కొంచెం పొయిటిక్గా ఉండేలా చేయడం కోసం వర్డ్స్ని ఇలా రివర్స్ చేస్తూ ఉంటారు. అయినప్పటికీ అదే మీనింగ్ వస్తుందండి. అంటే జనరల్గా మనకి డైలీ లైఫ్లో మనం మాట్లాడుకునేటప్పుడు స్పోకెన్ లాంగ్వేజ్లో దే కేమ్ డౌన్ అంటాము, కానీ లిటరేచర్లో ఏంటంటే ఈ విధంగా వర్డ్స్ని రీషఫిల్ చేస్తూ ఉంటారనమాట. సో అయినా అదే మీనింగ్ వస్తుంది. డౌన్ దే కేమ్, అవి క్రిందకు వచ్చి, ఆ చెట్టు మీద నుంచి క్రిందకు వచ్చి, అండ్ పిక్డ్ ఏ క్యాప్ ఈచ్ అంటే ప్రతి ఒక్క కోతి ఒక్కో క్యాప్ని తీసుకున్నాయి. పిక్డ్ అంటే తీసుకోవడం అనమాట. ఆ కోతులు కిందకు వచ్చి ఒక్కో కోతి ఒక్కో క్యాప్ని తీసుకుని ఏం చేశాయి, దే స్టార్టెడ్ ప్లేయింగ్ విత్ ద క్యాప్స్, అవి ఆ టోపీలతో ఆడుకోవడం మొదలుపెట్టాయి. ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా, ప్రతి వెర్బ్ కూడా పాస్ట్లో మెన్షన్ చేశారు. స్టార్ట్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ ఏంటి, స్టార్టెడ్ అనమాట. సో అవి మొదలుపెట్టాయి. ఏం మొదలుపెట్టాయి, ప్లేయింగ్ అంటే ఆడుకోవడము, విత్ ద క్యాప్స్ ఆ టోపీలతో ఆడుకోవడం మొదలుపెట్టాయి. అప్పుడు ఆఫ్టర్ సమ్ టైమ్ ద క్యాప్ సెల్లర్ హర్డ్ ద క్లాటరింగ్ నాయిస్ అండ్ వోక్ అప్ టు సీ ద ఎంటీ బాక్స్. ఆఫ్టర్ సమ్ టైమ్ అంటే కొంతసేపటి తర్వాత, ఆఫ్టర్ సమ్ టైమ్ అంటే కొంతసేపటి తర్వాత, ద క్యాప్ సెల్లర్ హర్డ్ ఆ టోపీలు అమ్మేవాడు, హర్డ్ అంటే వినడము, HEAR హియర్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ హర్డ్. సో అతను విన్నాడు, ఏం విన్నాడు, ద క్లాటరింగ్ నాయిస్ అంటే ఏదో కిచకిచలాడే శబ్దము, లేకపోతే గలగలమనే శబ్దము, ఒక శబ్దాన్ని విన్నాడు. అంటే ఈ కోతులు అక్కడ ఆడుకుంటున్నాయి కదా పైన చెట్టు మీద, ఆ శబ్దం వినిపించింది అనమాట. అప్పుడు అండ్ వోకప్ అంటే మేల్కోవడము, ఆ శబ్దం విని అతను నిద్ర మేల్కొన్నాడు. వేకప్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ వోకప్ అనమాట. అలా మేల్కొని ఏం చేశాడు, టు సీ ద ఎంటీ బాక్స్ అంటే అతనికి ఎంటీగా అంటే ఖాళీగా ఉన్న పెట్టె కనిపించింది అనమాట. అంటే అతనికి నిద్ర మెలకువ రాగానే చూస్తే ఆ టోపీల పెట్టె అంతా కూడా ఖాళీగా కనిపించింది. అప్పుడు హీ లుక్డ్ అప్, ఓకే అప్ అంటే పైకి, హీ లుక్డ్ అప్ అతను పైకి చూశాడు, అండ్ సా ది క్యాప్స్ ఆన్ ద మంకీస్
ఓకే, అండ్ సా ది క్యాప్స్, ఆ టోపీల్ని చూశాడు ఎక్కడ, ఆన్ ది మంకీస్ అంటే కోతుల మీద. కోతుల మీద అంటే ఏంటండి, కోతుల యొక్క తలల మీద అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, క్రింద చూస్తే ఆ బాక్స్ అంతా కూడా ఖాళీగా ఉంది. అప్పుడు అతను తల పైకెత్తి చూస్తే ఈ క్యాప్స్ అన్నీ కూడా కోతుల యొక్క తలల మీద ఉండడం కనిపించిందనమాట అతనికి. అప్పుడు హీ ట్రైడ్ మెనీ ట్రిక్స్ టు గెట్ బ్యాక్ ద క్యాప్స్. అప్పుడు హీ ట్రైడ్ అంటే ప్రయత్నించడము, మెనీ ట్రిక్స్ అంటే చాలా ఉపాయాలు. అతను చాలా ఉపాయాలు ప్రయత్నించి చూశాడు. దేనికి, టు గెట్ బ్యాక్ ద క్యాప్స్. గెట్ బ్యాక్ అంటే తిరిగి వెనక్కి పొందడము. టు గెట్ బ్యాక్ ది క్యాప్స్ అంటే తన టోపీలు తను తిరిగి వెనక్కి పొందడానికి చాలా ట్రిక్స్ ప్లే చేసి చూశాడనమాట ఆ మంకీస్ దగ్గర. బట్ ఇన్ వెయిన్ అంటే వ్యర్థమైపోవడము, వెయిన్ అంటే వ్యర్థమవ్వడం లేకపోతే వృధా అవ్వడము. కానీ అతని ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమయ్యాయి అన్నమాట. అయితే ఎట్ లాస్ట్ ఇన్ అట్టర్ డిస్గస్ట్ హీ త్రూ డౌన్ హిజ్ క్యాప్. ఎట్ లాస్ట్ అంటే చివరికి, ఇన్ అట్టర్ డిస్గస్ట్. ఓకే, డిస్గస్ట్ అంటే విసుగు చెందడము లేకపోతే చిరాకు రావడము. అట్టర్ అంటే పూర్తిగా, అట్టర్ డిస్గస్ట్ అంటే పూర్తిగా చిరాకు వచ్చి. సో అట్టర్ అంటే కంప్లీట్లీ అని అర్థం అండి. ఇప్పుడు ఏదైనా ఒక మూవీ ఫ్లాప్ అయిందనుకోండి, అట్టర్ ఫ్లాప్ అంటూ ఉంటారు, మీరు వినే ఉంటారు కదా. సో ఆ వర్డ్ అనమాట ఇది, పూర్తిగా అని అర్థం అనమాట. సో చివరికి అతనికి పూర్తిగా విసుగొచ్చి ఏం చేశాడు, హీ త్రూ డౌన్ హిజ్ క్యాప్. త్రూ అంటే విసరడము, త్రో అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ త్రూ అండి. త్రూ డౌన్ హిజ్ క్యాప్ అంటే తను పెట్టుకున్న క్యాప్ని క్రిందకి విసిరేశాడనమాట. అంటే అతనికి బాగా ఫ్రస్ట్రేట్ అయ్యి తన తల మీద ఒక క్యాప్ ఉంది కదా, దానిని కిందకి విసిరేశాడు. ఓకే, ఇలా నేల మీద వేసి కొట్టినట్టుగా విసిరాడు అనమాట. అక్కడ చూడండి పైన ఇమేజ్లో కనిపిస్తుంది. అప్పుడు వాట్ ఏ సర్ప్రైజ్, అయితే ఆశ్చర్యకరంగా, ద నెక్స్ట్ మూమెంట్ ఆల్ ది క్యాప్స్ వర్ ఫ్లయింగ్ డౌన్. అతను తన టోపీని అలా కింద పడేయగానే ద నెక్స్ట్ మూమెంట్ అంటే మరుక్షణంలోనే, ద నెక్స్ట్ మూమెంట్ అంటే మరుక్షణంలోనే ఆల్ ది క్యాప్స్ వర్ ఫ్లయింగ్ డౌన్, మొత్తం అన్ని టోపీలు క్రిందకి ఎగురుకుంటూ వచ్చేసాయి. ఓకే, అంటే అన్ని టోపీలు కూడా కిందకు వచ్చేసాయి అన్నమాట. సో ఎందుకని, అతను తన టోపీని తీసి ఇలా విసిరినప్పుడు పైనున్న కోతులు కూడా అతని ఇమిటేట్ చేశాయన్నమాట. అతను చేసినట్టుగానే అవి కూడా తమ తమ టోపీల్ని తీసి ఇలా కిందకు వేశాయి అతను వేసినట్టుగా. సో అప్పుడేమైంది, ద క్యాప్ సెల్లర్ పిక్డ్ అప్ ది క్యాప్స్. పిక్డప్ అంటే తీసుకోవడం అన్నమాట. ఆ టోపీలు అమ్మేవాడు వెంటనే తన టోపీలన్నీ కూడా ఏరేసుకున్నాడు, తీసుకుని, అండ్ వాక్డ్ అవే హ్యాపీలీ. వాక్డ్ అవే అంటే నడుచుకుంటూ వెళ్ళిపోవడము, అంటే ఆనందంగా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అదండి స్టోరీ అనమాట. క్రింద చిన్న కొటేషన్ చూడండి, అన్ఎక్స్పెక్టెడ్ యాక్షన్స్ టు కెన్ పే యూ. అన్ఎక్స్పెక్టెడ్ యాక్షన్స్ టు కెన్ పే యూ. అన్ఎక్స్పెక్టెడ్ యాక్షన్స్ అంటే ఊహించని పనులు. అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఊహించని, యాక్షన్స్ అంటే పనులు, టు అంటే కూడా. ఓకే, కెన్ పే యూ అంటే ప్రతిఫలాన్ని ఇవ్వడము. అంటే కొన్నిసార్లు మనం అనుకోకుండా చేసే పనులు కూడా మంచి ఫలితాలని ఇస్తూ ఉంటాయి అనేది ఈ కొటేషన్ యొక్క మీనింగ్ అండి. ఓకే, ఇతను ఏమనుకున్నాడు, ఆ ఫ్రస్ట్రేట్ అయ్యి తనకున్న క్యాప్ని కింద పడేశాడు. అసలు అతను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. కానీ అతన్ని ఇమిటేట్ చేస్తూ ఆ మంకీస్ కూడా ఆ క్యాప్స్ని క్రింద పడేయడం వల్ల అతనికి ఏంటంటే తన క్యాప్స్ తనకు దక్కాయన్నమాట చివరికి. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా అతను చేసిన పని వల్ల అతనికి మేలు జరిగింది. అది ఈ స్టోరీ యొక్క మీనింగ్ అండి. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ టుడే స్టోరీ. రేపటి వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, please subscribe to our channel and activate the bell icon so that you will get notified whenever I upload a video. Thank you so much for watching.